వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్టుతో సినిమాను తలపిస్తోంది. దివ్యల మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడం, నేను డిప్రెషన్లో ఉన్నా చనిపోయేందుకే బయటకు వచ్చానని ఆమె ప్రకటించడంతో ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. భార్య వాణి ఆరోపణలకు మాధురి బలవన్మరణ ప్రయత్నం, వైసీపీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేయాలని భార్య వాణి డిమాండ్ చేయడంపై మరి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏమంటారో ఇప్పుడు చూద్దాం. మనతో పాటు లైవ్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు, చాలా డిబేట్లకి యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు అటెండ్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక ఫైర్ బ్రాండ్, కానీ ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఫైర్ పుట్టింది. ఈ ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి? దురదృష్టం సార్, బయటంతా గట్టిగా మాట్లాడి అపోజిషన్ పాత్ర గట్టిగా నిర్వహించగలిగి ఇంటి వ్యవహారానికి వచ్చినప్పుడు మాత్రం సాధారణంగా చెప్తారు పెద్దలు, ఇంత గెలిచి రక్త గెలవాలని. నా జీవితంలో ఇంట్లో ఓడిపోయాను సార్. చాలా దురదృష్టకరమైన సంగతులు. మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని వ్యవహారాలు ప్రజలందరికీ కూడా తెలియజేశారు. నా భార్య దువ్వాడవాడి ఒక విచిత్రమైనటువంటి కోణంలో ఆమె ప్రవర్తన ఉంటుంది. 30 ఏళ్ళు అయింది మా వివాహ జీవితం. 30 ఏళ్ల ఈ వివాహ జీవితంలో తను నేను బాగున్న ప్రతిసారి, నేను విజయం ఏదైనా విజయం పొందుతున్న ప్రతిసారి కూడా అది తనకు రావాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ తనకు ఉండాలి, ఆ ఎంపీ టికెట్ తనకు ఉండాలి. వ్యాపారాల్లో నేను బాగుంటే ఆ వ్యాపారం నా పేరునే ఉండాలి, నీ పేరును ఉండకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు లుంగితో వచ్చావు, షర్ట్తో వచ్చావు, నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీ శక్తి ఎంత, నువ్వు నా వల్ల నువ్వు బ్రతకాలి, నేను నువ్వు బట్టలు కొనాలి, ఇలా కాళ్ళ కింద బ్రతకాలి అనేటట్టు అవమానం. తల్లిని కూడా 30 సంవత్సరాలు ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితి. ఓన్లీ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక గంట అరగంట వెళ్ళి ఉంటాను అనుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళినా సరే నెల రోజుల పాటు బీభత్సమైన గొడవలు, ప్రతి రోజు గొడవే. తనే చెప్పింది 96వ సంవత్సరం, 94 నాకు నా పెళ్లి అయింది. 96వ సంవత్సరంలో మా నాన్న అతన్ని విడిచిపెట్టి వచ్చేయమని చెప్పాడని. మళ్ళీ తనే చెప్పింది అతనికి ఏ అలవాట్లు లేవని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని, మద్యం సేవించడని, అలాగే జూదం ఆడటని, ఇవన్నీ లేనప్పుడు మరి ఇవన్నీ నువ్వే చెబుతూ ఒక్కో స్టేట్మెంట్ లో ఒక్కో మాట ఆడుతూ మరి ఇంత దారుణంగా ఎందుకు నన్ను నడి రోడ్డుకి లాగాలి సార్? నేను ఒక్క మాట అంటాను, మీ ద్వారా కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మగవాళ్ళలో ఉంటాయి, ఆడమనుషులో కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు కూడా 4 గోళ్ల మధ్య మాట్లాడుకుంటే ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. తప్పులు చేసిన మగాళ్ళు ఉంటారు, తప్పులు చేసిన ఆడవాళ్ళు ఉంటారు. తప్పు చేస్తే భార్య ఏదైనా సరిగ్గా ఉండలేదు అని అనిపిస్తే అది గుండెల్లో పెట్టుకుని భరించేవాడే భర్త. భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య అతన్ని సరిదిద్దుకొని 4 గోడల మధ్య మాట్లాడుకుంటేనే భార్య. మరి దువ్వాడ వాణిలాగే అందరూ మహిళలు అనుకుంటే భారతదేశంలో ఏ భారత స్త్రీ కూడా, భారత స్త్రీకి నా పాదాభివందనాలు. ఇన్ని కుటుంబాలు నిలబడ్డాయంటే ఈ దేశంలో వాళ్ళు ఎన్నో ఓర్పు సహనాలతో సమస్య వస్తే 4 గోళ్ల మధ్య చర్చించుకునే విధానంతో ఈ భారతదేశంలో వివాహ వ్యవస్థలు నడుస్తున్నాయి తప్ప ఈమెలాగే ఆలోచిస్తే నాలా ఒక్క మగాడని ఉండగలుగుతాడా సార్ ఈ కుటుంబంలో? ఎక్కడైనా అన్యాయం, ఇంత అన్యాయమా సార్? ఏదైనా విషయం ఉంటే బహిరంగంగా మాట్లాడటమే సార్, ఇది దాడు లేదు సార్. సార్ ఇప్పుడు 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను అప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావటం, అంటే 2000లో వచ్చాను. పాదయాత్ర నేను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాను మా ఏరియాలో. వారేమో వచ్చి నీవు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని ఎర్రనాయుడు మీద నాకు టికెట్ ఇచ్చారు సార్. టికెట్ ఇచ్చిన మరుక్షణమే ఈ రాఘవరావు, వాణి తండ్రి వాణి ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, మాకివ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ఆయన ముందు పెట్టారు. ఆయన ఈ విషయాలను ఆలోచించి, శ్రీనివాస్ ఈసారి తప్పుకో, నీకు ఇంకో రకంగా నేను చూస్తానులే, ఇచ్చేద్దాం నీ మామ అడుగుతున్నాడని నాకు సార్ అన్నాడు. అలాగే సార్ అనేసి వాళ్ళే టికెట్ తీసుకున్నారు. ఇది 2024. ఈ మధ్యలో నేను ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మన 24లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆ టికెట్ నాకు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నేను ఉరేసుకుంటాను, నాకు విడాకులు కూడా ఇచ్చేయండి అని అధిష్టానం ముందు ఒత్తిడి తెచ్చి, ఆ ఒత్తిడి తెచ్చినప్పుడు నేను అధిష్టానానికి మాట్లాడి
అన్నకి రిక్వెస్ట్ చేసి ఆ టికెట్ తనకే ఇచ్చేద్దామని చెప్పి ఆ టికెట్ కూడా తనకి నేనే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి దువ్వాడ వాణి పోటీ చేస్తుందని నేను ప్రకటించాను సార్. ఎందుకు ప్రకటించానో తెలుసు సార్? తనైతే ఏంటి, నేనైతే ఏంటి, కుటుంబం 30 ఏళ్లుగా జరిగిన బాధలన్నీ గుండెల్లో దాచుకున్నాను సార్. ఏనాడు ఎవరికి బయటికి చెప్పలేదు సార్. అంటే చివరికి మీరే పోటీ చేశారు కదా. అంటే తనకు ప్రకటించినటువంటి టికెట్ లో గ్రాఫ్ బాగా తగ్గిపోయింది సార్ 8 నెలల్లో. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ జనవరిలో 12 నన్నే నిర్ణయించి నేనే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి మాకు అధిష్టానం నిర్ణయం మేరకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది సార్. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దువ్వాడ వాణి, రాఘవరావు ఇద్దరు తండ్రి కూతుర్లు అచ్చెన్నాయుడుతో మాట్లాడి తెలుగుదేశానికి మద్దతు చేశారు సార్. దువ్వాడ శ్రీనివాసన్ అంటే భర్తని అల్లుడిని ఓడించాలని మరి అచ్చెన్నాయుడికి చేశారు. ఇక్కడ ఎవరికి అడిగినా మీకు టెక్కల్లో చెప్తారు ఈ మాట. ఆల్రెడీ మీకు రిపోర్ట్స్ ఉంటాయి. అంత ఘోరంగా ప్రవర్తించి బహిరంగపరిచి నా జీవితాన్ని నాశనం చేశారు సార్. ఈ కారణాల వల్ల బయటికి చెప్పుకోలేనివి, చెప్పకూడనివి, మధ్యలో పిల్లల్ని కూడా వాళ్ళ మనసులు మార్చేసి నా మీద దాడి చేసే విధంగా, నన్ను అడిగే విధంగా, నన్ను ప్రశ్నించే విధంగా నా పిల్లలు ఆణిముచ్చారు సార్. బంగారం ఇద్దరు తల్లుల్ని కూడా బ్రహ్మాండంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ గుండెల మీద పెట్టి పోషించి పెంచాను సార్. ఉన్నతంగా చదివించాలి, ఒక ఉన్నత స్థాయి వాళ్ళని డాక్టర్స్ చేశాను సార్. పెద్ద కూతుర్ని కూడా ఘనంగా వివాహం చేశాను సార్. రెండో కూతురికి పీజీ చేసి రెండో కూతురు కూడా వివాహం చేయాలి. అదే కుమార్తెలు మా తండ్రి ట్రాప్ లో పడిపోయారు, మా తండ్రి తప్పు చేస్తున్నారని బహిరంగంగా మాట్లాడుతున్నారు సార్. బహిరంగంగా మాట్లాడారు అంటే వాళ్ళ తప్పు కాదు సార్. వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ చేత మాట్లాడించే ఆ తల్లి సార్. దువ్వాడ వాణియే వాళ్ళని పావులుగా, దువ్వాడ వాణికి చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరినైనా పావుగా వాడుకుంటారు సార్. దువ్వల మాధురి అని ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి కులానికి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి సార్. కన్నవారు గాని అత్తవారు గాని హాయిగా ఆమె భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. అలాగే ఆమె జీవితం లీడ్ చేసుకుంటుంటే ఒకరోజు దువ్వాడ వాణి నాకు ఒక మాట చెప్పారు. మనం మాధురిని తీసుకొచ్చి మహిళా కన్వీనర్ని చేస్తే మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి, అమ్మాయికి 2-3 ఓట్లు అధికంగా వస్తాయి, మనం తీసుకుందామని నాకు చెప్తే, వాళ్ళు వస్తారా, వాళ్ళు తిరుగుతారా ఈ రాజకీయాల్లో నేను అడిగితే, లేదు నేను కన్విన్స్ చేస్తాను, వస్తారని చెబితే సరే అని మండల కన్వీనర్ పదవి అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి గట్టిగా పనిచేయడం ప్రారంభిస్తే కొద్ది నెలలకి ఆ అమ్మాయికి నాకు రిలేషన్ పెట్టి అమ్మాయికి నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ తెచ్చినటువంటి వాణిని ప్రచారం చేసి ఆ ప్రచారంలో ప్రజలందరికీ చెప్పి, కార్యకర్తలకు చెప్పి, పార్టీ ముందు చెప్పి, అధిష్టానం ముందు చెప్పి, కాబట్టి టికెట్ ఇవ్వకండి సార్. నువ్వు తప్పు చేస్తే పరిష్కారం టికెటా చెప్పండి సార్. దువ్వాడ వాణి కోరిక మేరకు నిజంగా నువ్వన్నట్టే దువ్వాడ వాణి అన్నట్టే నువ్వు తప్పు చేస్తుంటే ఒకవేళ మాధురితో నువ్వు పరీక్షించవలసింది ఇంటి గురించి మాట్లాడతావా, నీ గురించి మాట్లాడతావా, పిల్లల గురించి మాట్లాడతావా, టికెట్ గురించి మాట్లాడతావా? అంటే కోణం ఏముంది సార్ ఆమెలో? ఆమెకి ఇప్పుడు అవసరం లేదు, పిల్లలే అవసరం లేదు, పిల్లల్ని నా మీద తిరగబెట్టేటట్టు చేయడానికి వాడుకుంటుంది. ఆమె స్వార్థానికి స్కేప్ గోట్ చేసింది మాధురి అనే అమ్మాయిని. ఆఖరికి మాధురికి ఆమె వేసిన నిందల వల్ల అత్తవారు విడిచిపెట్టేశారు, కన్నవారు విడిచిపెట్టేశారు. 3 పసిపిల్లలతో నడి రోడ్డు మీద ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఒక 8-9 నెలల క్రితం మాధురి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకుంది. ఆ సూసైడ్ నుంచి ఆ రోజు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణాలు కూడా నాకు ఫోన్ లో చెప్పింది. నా పరిస్థితులు బాగోలేవండి, నాకు అత్తగారు విడిచిపెట్టేశారు, కన్నవారు చెడుతున్నారు, నాకు అభాస్పాలు చేశారు, రాజకీయాల్లోకి తెచ్చి నన్ను అన్యాయం చేశారు, నాకు చాలా సరళి తప్ప వేరే గతి లేదని చెప్తే వెంటనే నువ్వు విజయవాడలో నేను ఉన్నాను, నువ్వు అతనితో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయికి నేను నచ్చజెప్పితే 1 నిమిషంలో పక్క రూమ్ లోకి వెళ్ళింది మాట్లాడుతూ. ఎందుకు వెళ్ళిందో అని నేను 1 నిమిషం లేట్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ షీ వాస్ ట్రైయింగ్ టు హ్యాంగ్, ఆ చిన్నీతో హ్యాంగ్ చేసుకుని ఒక బకెట్ ని కాళ్ళ కింద పెట్టుకొని ఒక కాలు కింద ఉంది. అప్పుడు వెంటనే నేను వెళ్ళి 2వ కాలు కూడా పైన పెట్టి ఎలా రక్షించాలో నాకు ఊరి నుంచి తెలియదు, ఈ చేతిని ఇలా అడ్డు పెట్టి నేను రక్షించాను. బయటపడింది అమ్మాయి. అప్పుడు నేను నచ్చజెప్పి, పిల్లలు ఉన్నారు, జాగ్రత్త, మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటాను, నేను చూస్తాను, నా కుటుంబం వల్ల మీకు నష్టం జరిగింది, నేను చెప్పాను. ఇదే సార్ ఆ అమ్మాయికి నేను ఇచ్చినటువంటి భరోసా. ఆ తర్వాత
ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ వాణికి వచ్చిందో వాణి నేను 6 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టాను, ఖర్చు పెట్టి కట్టినటువంటి ఇల్లు, విలాసవంతమైన ఇల్లు, ఆ ఇంటికి తాళాలేసి ఆ ఇంటికి కూడా నాకు రానివ్వకుండా చేసింది వాణి. ఆ సందర్భంలో ఆమె మీడియాలో కూడా చెప్పింది నేను ఇంటికి తప్పని. ఆ సందర్భంలో నేను కొన్నాళ్ళు హోటల్లోను, ఒక 2-3 రోజులు కారులోను, ఆ తర్వాత నా తల్లి నన్ను పిలిచి 1 సంవత్సరం పాటు ఆ తల్లి దగ్గర ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకొని ఈ ఇంటి మీద వేరేగా ఉంటుంటే ఈ ఇంటి మీదకి దాడి చేసి ఈ ఇంటి గేట్లు విరగొట్టి ఎవరినో చెప్పించి పై వాళ్ళని అసలు వాళ్ళెవరూ కూడా తెలియదు వాళ్ళని తెప్పించి డోర్స్ అన్ని కూడా పవర్ కట్టర్స్ తో, పవర్ బ్లేడ్స్ తో కట్ చేయించి నా మీద దాడి చేయడానికి దువ్వాడ వాడిని మళ్ళీ బహిరంగంగా ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ బహిరంగంగా ఈ సమస్యకి పరిష్కారం సార్ కుటుంబ వ్యవహారాలు కోట్లాది మంది ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆమె ఇలా అసత్య ప్రచారం చేసింది అంటున్నారు, ఆమెదే తప్పు అంటున్నారు. అసలు దువ్వాడ శ్రీనివాస్ది ఇస్మంత్ అయినా తప్పు లేదా? దువ్వాడ శ్రీనివాస్ శ్రీరామచంద్రుడా? సార్ ఇక్కడ నేను మంచివాడిని, నేను శ్రీరామచంద్రుడిని, నేను తప్పు చేయని వాడిని నేనల్లా. దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చెడాలు అట్లా లేవు, దువ్వాడ వాణి చెప్పింది. ఇప్పుడు ఒక మీడియాలో, ఇంకో మీడియాలో ఇంకా వేరే విషయంలో మాట్లాడాలి. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆమె ఇస్తున్నారు. ఆమె స్టేట్మెంట్స్ అన్ని మీరు పరిశీలించండి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రాజు రెస్పాండ్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే సార్, కానీ దివ్యల మాధురి మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అడల్టరీ అని ఒక కామెంట్ చేశారు. చెప్తున్నాను సార్, ఎప్పుడైతే తను విడిచిపెట్టేసిన తర్వాత, తాళం వేసేసిన తర్వాత, మా అమ్మ దగ్గర 1 year ఉన్న తర్వాత, ఆ 1 year తర్వాత ఈ ఇల్లు కట్టుకొని నేను ఉంటే క్యారేజ్ నాకు పంపించడం, నా సదుపాయాలను చూడటం, పని వాళ్ళని పెట్టి ఈ ఇంట్లో నేను రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇంటికి వచ్చేటప్పటికి ఏర్పాట్లన్నీ సమకూర్చడం మాధురి గత 8-9-10 నెలలుగా ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు సార్. ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు సార్. దీన్ని నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ సమస్యకి దారి తీసిన పరిస్థితులు ఎవరు సార్? వాణి కాదా? ఇలా బహిరంగపరిచి ప్రజలందరి ముందు భర్తని చులకం చేసి నిన్న వాణి ఏమంటున్నారంటే, నువ్వు దివ్వల మాదిరితో ఉండు, పలాసలో ఉండు అంటే, పలాస అంటే టెక్కడికి 27 కిలోమీటర్లు, అంటే 27 కిలోమీటర్ల దూరంలో మాదిరితో ఉంటే అది నేరం కాదా సార్? టెక్కల్లో ఉంటే నేరమా సార్? అంటే దీనికి జ్యూరిస్డిక్షన్ ఏమైనా కదా సార్? ప్రభుత్వంలో నువ్వు తప్పు చేసుకో, ఈ ప్రాంతంలో మాత్రం టెక్కల్లో మాత్రం చేయకంటే టెక్కలు నువ్వు ఏమైనా కొన్నావా సార్? టెక్కలు మీ సొంతూరా సార్? నేను టెక్కల్లో నేను ఉండకుండా అనడానికి చట్టాలు ఏమైనా ఉన్నాయి సార్? అఖండ భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు సార్, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. నా స్వేచ్ఛను హరించేగా నువ్వు టెక్కల్లో ఉండకు, ఇల్లు నాకు ఇచ్చే, ఇప్పటికీ నేను ఇల్లు ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను అన్ని రాసిస్తాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా నేను ముందు చెప్తున్నాను, అవి కూడా ట్రాన్స్ఫర్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ బట్టలతో నేను మిగిలిపోతాను. ఈ ఒక్క ఇల్లు తప్ప ఈ ఇల్లు కూడా నేను ఇస్తే మొన్న ఆ ఇంటికి ఎలా అయితే తాళాలు వేశారో, ఇంటి తరపున తాళాలు ఎలా అయితే వెరగొట్టారో, ఇంటికి కూడా తాళం వేసి నాకు బయటకు పంపించేస్తే నేను ఎక్కడ బ్రతకాలని సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను సార్. వాళ్ళే నిర్ణయించుకోవాలని ప్రజలందరూ కోరుతున్నాను సార్. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి ఆమె మరి తెలిసి అన్నారో తెలియక అన్నారో ఆమె ఒక పదం ఉపయోగించాను, నేను దానిపైన మీ ప్రశ్న అడిగాను. మామూలుగా అడల్టరీ అంటే వివాహితుడైన వ్యక్తి వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవటాన్ని అడల్టరీ, అది శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఇచ్చిన రూలింగ్. అది ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఆమె అన్న వ్యాఖ్యని, అడల్టరీకి ఉన్న అర్థాన్ని మనం కలిపి చూసుకునేటప్పుడు? ఆ పదం ఎలా వచ్చిందంటే సార్, ఇది రక్షకి ఎక్కనంత వరకు, రహస్యంగా ఉన్నంత వరకు ఇది ప్రశ్నే కాదు. ఎప్పుడైతే రక్షకెక్కిందో, ఎప్పుడైతే మాధురిని స్కేప్ గేట్ కింద వాడుకొని, బలి పశువు కింద వాడి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై, అది ఎప్పుడైతే కారణమైందో సూసైడ్ కమిట్ చేసుకోవడానికి యాక్సిడెంట్ లో ఎలాగో బయటపడింది, 2 times కూడా బయటపడింది సూసైడ్ లో. నేను అనేది ఏంటంటే, ఈ పరిస్థితులకు కారణమైన స్థితిలో నా ఇంటికి ఆ వస్తున్నారు, నా ఇంటికి అసలు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మేము కూడా ఈ గడిచిన 50 కాలంలో తిరిగాము, గుళ్ళకి వెళ్ళాము, బయటకు వెళ్ళాము, కాన్స్టల్లో చేస్తాం. నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ పరిస్థితుల్ని మీలాంటి వారు ప్రశ్నించేటప్పుడు సభ్య సమాజం దృష్టిలో చూస్తే ఇది నేరం, ఇది తప్పు, ఇది సరైన పని కాదు. నాకు తెలుసు, ఆమెకి తెలుసు, అందరికీ తెలుసు.
న్యాయపరంగా చూస్తే, నైతిక పరంగా తప్పు సార్, ఉమ్, న్యాయపరంగా చూస్తే అడల్టరీ అన్నది మ్యారీడ్ ఉమెన్ ఒక మ్యారీడ్ ఉమెన్ అండ్ ఒక మ్యారీడ్ మ్యాన్ కలిసి ఉండటాన్ని అడల్టరీ కింద దీన్ని నేరంగా మేము పరిగణించాం. బట్ మోరల్ వాల్యూస్ కి వచ్చేటప్పటికి అది తప్పుగానే సమాజం దృష్టిలో ఉండొచ్చు అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే అవును. అదొక డిస్కషన్స్ లో అమ్మాయి చెప్పాల్సి వచ్చింది తప్ప ఉమ్, అడల్టరీ కింద కూడా మీరు చేస్తున్నది నేరమా, మీరు చేస్తున్నది నేరం కాదా అని ఎవరో ప్రశ్నించేటప్పుడు ఇది నేరం ఎలా అవుతుంది, అడల్టరీ కింద కూడా ఒకవేళ వస్తుంది. ఆయన నేను పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే నాకు పెళ్లి అయింది, శ్రీనివాస్ గారికి పెళ్లి అయింది. పెళ్ళైన వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటాం, మేము పెళ్లి చేసుకోలేదు. కాకపోతే శ్రీనివాస్ గారు నాకు భరోసానిచ్చి నా ప్రాణాలను కాపాడి నన్ను నా పిల్లల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడారు కాబట్టి, అలాగే నా వల్ల ఆయన జీవితం కూడా పోయింది. మాధురి చెప్పిన మాటలు ఎలాగా వాణి రాజకీయాల్లోకి లాగటం వల్ల మాధురిని బలిపశువులు చేసి తన టికెట్ తీసుకోవటం వల్ల నా టికెట్ పోయింది, నా జీవితం పోయింది, గౌరవం పోయింది, ఆఖరికి భోజనం కూడా లేక చెట్టు కింద పుట్ట కింద ఎక్కడో కారులోనూ గడపాల్సిన స్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నా కన్నవారు నా అత్తవారు కూడా నాకు విడిచిపెట్టేసినారు, నేను ఒంటరిని అయిపోయినాను. ఈ పరిస్థితుల్లో ఆయనకు కూడా వదిలేస్తాయా అని ఆర్థికంగా కొంచెం పరిపుష్టిత కలిగినటువంటి అమ్మాయి, ఆమెకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేవు, సరైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఆమె నాకు ఆర్థిక సహాయం చేసి ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టి ఎన్నికల్లో కూడా చేయాల్సిన వర్క్ అంతా కూడా ఐపాక్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఫోన్ కాల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ నాకు సహకరించిందే తప్ప అంత మాత్రాన ఆమెకి నాకు వ్యక్తిగత వ్యవహారాలు, శారీరక వ్యవహారాలకి లింక్ పెట్టి ఈ రోజు సభ్య సమాజం ప్రశ్నిస్తుంటే అది రైటా రాంగా అంటే నేను అడుగుతున్నా సార్, మీ బాగోగులు చూసుకున్నారు, మీకు ఆర్థిక పరంగా సహకరించారు అని చెప్తున్నారు. అంటే మీ బంధం అక్కడి వరకే ఉందా, ఇంకా వేరే వైపు పక్కదారి పట్టలేదా? సార్ ఒక ఆడ మగ కలిసేటప్పుడు నేను ఏ సమాధానం చెప్పినా పక్కదారిలోనే ఆలోచిస్తారు సార్. ఎవరైనా సమాధానం చెప్తే హాస్యాస్పదంగా ఉంటారు సార్. నేను అందుకు అడుగుతున్నా, మీరు చెప్పే సమాధానాన్ని ప్రజలు నమ్ముతారా? కేవలం రాజకీయ కారణాల వల్లే శ్రీవాణి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ప్రజలు నమ్ముతారా? రాజకీయ కారణాలు కాకపోతే నువ్వు పలాసలో ఉండొచ్చు అని ఎందుకన్నారు సార్? నువ్వు ఇంకెక్కడైనా ఉండొచ్చు మాధురితో, ఎక్కడైనా ఉండొద్దు అని ఎందుకన్నారు? ఎమ్మెల్సీగా రాజీనామా చేయించాలి, పార్టీని సస్పెండ్ చేయాలని ఎందుకు డిమాండ్ చేశారు? అసలు అవి డిమాండ్ ఏంటి? రాజకీయ డిమాండ్ ఏంటి? మరి నాకు నేను పోటీ చేస్తున్నప్పుడు నన్ను ఓడించేందుకు అచ్చెన్నాయుడుతో ఎందుకు చేతులు కలిపారు? ఇవన్నీ రాజకీయం కాదు సార్, ఇది కుటుంబం వ్యవహారం కాదు సార్. ఇది 4 గోళ్ల మధ్య ఒక భార్య భర్త 2 పిల్లలకు సంబంధించిన వ్యవహారం కాదు. అహంకారం, రాజకీయం. ఆయనకి ఏముంది? ఆడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఏముంది సార్? మా నాన్న ఒక సెక్షన్ ఇంజనీర్ రైల్వేస్ లో మాకు విద్యా బుద్ధులు ఇచ్చి చదివించి నన్ను ఇంగ్లీష్ వరకు చదివించి ధైర్యాన్ని, సాహసాన్ని, నిజాయితీని నాకు నేర్పి అదే నాకు ఇచ్చినటువంటి మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తులు. వాటితో నేను ఈ స్థాయికి రాగలిగాను మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తుల వల్ల. నేను మిడిల్ క్లాస్ లో పుట్టడం నేరమా సార్? మిడిల్ క్లాస్ లో పుట్టేవాడికి ఇలా అసభ్యంగా మాట్లాడతారు సార్? మిడిల్ క్లాస్ లో పుట్టేవాడి తల్లికి ఇంటికి రాలేరా సార్? మిడిల్ క్లాస్ లో పుట్టినవాడు తల్లి దగ్గరికి వెళ్ళకూడదా సార్? ఏంటి సార్ ఈ అబద్ధాలు? 30 ఏళ్ళు భరించి బయటకు ఎప్పుడు నేను చెప్పలేదు సార్. ఆఖరికి నేను 100 మెట్లు దిగి టికెట్ ఆవిడకి నేను ఇచ్చాను. టికెట్ ఆవిడకి ఇచ్చేయమని నేను చెప్పాను, అది ఇస్తానని ప్రతిమలాడి మరి చెప్పాను సార్. కానీ ఆమె వినియోగించుకోలేకపోయింది సార్. ప్రతిసారి కూడా ఇచ్చడానికి కూడా నేను చెప్తున్నాను, ఇంటి విషయాల్లో రచ్చకెక్కిస్తుంది తానే, కానీ ఇంటి విషయాల్లో ఎప్పుడు కూడా బయట మాట్లాడాలి. ఇంకా నేను చెప్పకూడనివి, చెప్పలేనివి నా కుటుంబంలో 30 ఏళ్ల నుంచి చాలా ఉన్నాయి. నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. కంబల్స్ కూడా నా మీద విసిరేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలు కూడా బయటపడ్డాను. ఇంటికి వెళితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి రూమ్ కి వెళ్ళి లాక్ వేసుకుంటే నాకు ఊపిరాడుతుంది. ఆ లాక్ వేసుకుంటే ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతాయని బిక్కుమని భయంతో గడిచినటువంటి ఈ ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించడం, నిలదీయటం, ప్రతిపక్ష పాత్ర పోషించటం 18 సంవత్సరాల అపోజిషన్, 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, జైళ్లు, కేసులు ఎన్ని పడిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలో మాత్రం ప్రాణభీతితో బ్రతికినటువంటి స్థితిగతులు కల్పించినటువంటి పరిస్థితి సార్. నాది కర్మ, నా జీవితమే ఒక కర్మ.
ఈ కర్మలో ఎంత రాజకీయ జీవితం మీకుంది, ఎంత రాజకీయ జీవితం మీకుంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలంటే కింజరాపు ఫ్యామిలీ, ధర్మాన ఫ్యామిలీ, తమ్మినేని ఫ్యామిలీ ఇట్లా చెప్పుకుంటాం. అలాగే మీరు కూడా కేటగిరీలో చేరారు, దువ్వాడ ఫ్యామిలీ. ఎందుకంటే మీ అన్నదమ్ములు, మీ ఫ్యామిలీ, మిగతా వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. కానీ ఈ రాజకీయ జీవితానికి ఈ సంఘటనలు మచ్చ తెచ్చేవి కాదా? రేపొద్దున మీ రాజకీయ జీవితాన్ని, మీ భవిష్యత్తుని ప్రభావితం చేసేవి కాదా? సార్, ఇప్పుడు జరిగిన సంఘటనలు అయితే మాత్రం మచ్చ తెచ్చేది. ఇది నీకు నష్టాన్ని చేకూర్చేది. ఇది తీర్చలేని మచ్చ. కానీ నేను ఒక్కటే మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా రాజకీయాల్లో ఈ స్థాయి వరకు వచ్చి నా చేతులతో లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూకబ్జాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పోరాడి, ప్రజల కోసమే జైలుకి వెళ్ళి, ప్రజా ఉద్యమంలో ఉండి ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజల తరఫునే నిలబడినటువంటి నా జీవితానికి 25 సంవత్సరాలు అయింది సార్. ప్రజలు నా మాటలన్నీ విన్న తర్వాత నేను మంచి చేశానని వాళ్ళు నమ్మితే, నాలో తప్పు లేదని వారు నమ్మితే నన్ను అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు. ఇది తప్పు అని వారు అనుకుంటే నన్ను అధోపతాలని తొక్కేయగలరు. ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను. ప్రజలే సర్వస్వం, వాళ్లే నా న్యాయ నిర్ణేతలు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో మీ ద్వారా నేను ప్రజలందరూ కోరుకున్నది, కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలకు కూడా నేను తెలియజేసింది, నా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా జరిగిన ప్రతి సంఘటనని కూడా నా గుండె, నా మనస్సాక్షిగా నేను తెలియజేశాను. నిర్ణయం వాళ్ళదే. నన్ను ఎలా ఉంచినా, దించిన, పెంచిన నిర్ణయం ప్రజలదే. ప్రజలు ఏదైనా చేయగలరు. రాముడిని మెచ్చుకున్నది ప్రజలే, రావణాసురుడిని మెచ్చుకున్నది కూడా ప్రజలే. ఒక్కొక్కరిది ఒక్కొక్క పానం. కాబట్టి ఈ తప్పుల్లో నుంచి అది ప్రజలు నిర్ణయిస్తారు సార్. నేను నిర్ణయించడానికి కుదరదు. అందుకే ప్రజలకు ఒక చెప్తున్నాను సార్, ఇది బాధ్యతలు ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే మీకు ఒక విషయం నేను తెలియజేయాలి. వాణి ఇప్పుడు నాకు చాలా సార్లు నాకు డివర్స్ ఇచ్చే అధిష్టానం ముందు 96వ సంవత్సరం నుంచి చాలా సార్లు నాతో బ్రతకటం ఇష్టం లేదని చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా నేను ఎప్పుడూ ఆ పని చేయలే. ఆ తర్వాత ఇంటి మీదకి దాడి చేసి, తలుపులు విరగొట్టి, రౌడీలు తీసుకొచ్చి ఇంట్లోకి దాడి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే నా బంగారు తల్లులు, నా ఇద్దరు పిల్లలకి అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి భయంతో నేను తగ్గాను సార్. టికెట్ కూడా వదిలేశానంటే ఆమెకి కేవలం నా పిల్లల కోసమే సార్. కానీ ఆ పిల్లల్ని కూడా నా మీద ప్రశ్నించేటట్టు తయారు చేసినటువంటి ఒక సైకిక్ వైబ్రేషన్స్ కలిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నేచర్ సార్ ఆమెకి. ఈ పరిస్థితుల్లో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, సైకిక్ వైబ్రేషన్ ఉన్నాయి వాణికి. తర్వాత చాలా మానసికంగా హింస పెట్టింది, నేను ఎప్పుడు బయటికి చెప్పుకోలేకపోయానని అంటున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ వ్యధ భరిస్తాను అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎప్పుడు విడాకులు ఇవ్వడానికి మీరు సిద్ధం అవ్వలేదు? ఒకటి. రెండోది వాణిది మీది ప్రేమ వివాహం అని విన్నాను నేను. ఇంత ప్రేమ వివాహం ఈ స్థాయి వరకు ఎందుకు వచ్చింది? ఎవరిది తప్పు అనేది ఖచ్చితంగా ప్రజల్లో చర్చ ఉంటుంది కదా. ప్రేమ వివాహం కాదు సార్ మాది. రాఘవరావు అంటే వాణి తండ్రి తాలూకా తల్లి, నా తల్లి లీలావతి, నా తల్లి తాలూకా తల్లి, ఇద్దరు స్వంత రక్తం పంచుకున్న అక్క చెల్లెలు రిలేషనే. ఓకే. రాఘవరావు తల్లి మా అమ్మాళ్ళ తల్లి. అంటే మా అమ్మాళ్ళ తల్లి ద్వారా దువ్వాడ శ్రీనివాస్ వస్తే, రాఘవరావు తల్లి ద్వారా వాణి వచ్చింది. అంటే ఇక్కడ పేదవాడెవడు, ధనవంతుడెవడు సార్? ఆ ఇద్దరు తల్లులు, అక్క చెల్లెళ్ళు ఏ స్థాయి అయితే మా ఇద్దరు అదే స్థాయి అవుతుంది. కానీ నిరంతరం నువ్వు పేదోడివి, నువ్వు మధ్యతరగతి కుటుంబం, నీకు ఏముంది, నువ్వు లుంగితో వచ్చావు, షర్టుతో వచ్చావు, నేను రాఘవరావు అంటున్నాడు. పెళ్లికి ముందు వచ్చే గొడవలు వాళ్ళే చెప్పారు. పెళ్లి కూడా గొడవలతోనే జరిగింది. మా ఇంట్లో మా అమ్మమ్మ గారు చేసినటువంటి పనిది, మా ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరిగింది తప్ప సార్ రామవివాహం కాదు. రామవివాహం అయితే పెళ్లికి ముందు ఎందుకు గొడవలు ఉంటాయి, పెళ్లి తర్వాత ఎందుకు గొడవలు ఉంటాయి? 90 భక్తులు వేసి వచ్చేయండి రాఘవరావు వివాహం ఎందుకు చెప్తారు? గొడవలు ఎప్పుడు జరిగాయి? మా అమ్మ ఎందుకు ఒక్క నిమిషం కూడా ఇంటికి రాలేదు? దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయినాడు? తల్లిదండ్రులకు దూషిస్తారు, రాజకీయంగా నాకు ఎందుకు టార్గెట్ పెడతారు? 5 సార్లు పోటీ, మరి రాజకీయం నాకు ఇచ్చాము, మా వల్లే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ నాయకుడు అయ్యాడు, ఇంత స్థాయికి వచ్చాడు అంటున్నారే. మరి 5 సార్లు నేను పోటీ చేసి ఒకసారి ఎంపీగా కూడా చేశానే. మరి రాజకీయ వారసత్వం ఇచ్చిన మీరు నన్ను ఎందుకు గెలిపించలేదు? నేను ఎందుకు ఓడించారు? నేను గొప్పగా ఉంటే అది మీరు ఇచ్చారు, ఓడిపోతే నా తాలూకా ప్రతిఫలం.
ఓటమికి నేను కారణం, నా విజయానికి మీరు కారణం. ఏంటి సార్ ఇది? ఇలాంటి దుర్మార్గమైన ఆవిడ మాటల్లోనే మీరు వినండి, అన్ని స్టేట్మెంట్లు వినండి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా డిఫరెంట్ స్టేట్మెంట్స్ తో ఈ కథనాలు తీసుకెళ్తున్నారు సార్. నేను చిన్నప్పటి నుంచే వ్యాపారాలు సార్, 24 సంవత్సరాలు వచ్చినప్పటికే నేను వ్యాపారాలు. అంటే 1992 నుంచే నేను జూనియర్ కాలేజ్ పెట్టాను. 3 జూనియర్ కాలేజీలు ఉండేవి నాకు. ఒక ట్యూటోరియల్ ఉండేది, 800 మంది విద్యార్థులు ఉండేది, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ సార్. అలాంటి అక్కడి నుంచి నేను వ్యాపారాల్లో గ్రానైట్ లోకి వచ్చాను. డబ్బుకి ఇప్పుడు నాకు చేతులు ఇబ్బంది పడే రోజులు. అలాంటివి వాణి తండ్రి నేను చెప్తున్నాడు, 350 రూపాయలు లాడ్జ్ గుండె వదిలేసి వెళ్ళిపోయాడు, నేను కట్టాను. అది అలాంటి మాటలు చెప్పుకుంటారు సార్ అల్లుడి గురించి. అతని గురించి చెప్పాలంటే ఆడవాళ్ళని ఇంటికే తెచ్చిపెట్టేవాడు రాఘవరావు. ఎవరికైనా చెప్పమని టక్కల్లో మీరు ఎక్కడైనా అడగండి, వ్యసనపరుడు, తాగుబోతు. అలాంటి వ్యక్తికి కూతురు ప్రశ్నించాలి. కానీ ఆ రాఘవరావు కూతురు చేత నన్ను ప్రశ్నించాడు. అంతేకాదు ఆ కూతురు ద్వారా నా కూతుర్ల ద్వారా కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ సార్, క్రిమినల్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. ఇదంతా కావాలనే నన్ను ఇప్పుడు అల్టిమేట్ గా మరి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, నేనేమన్నాను సార్, ఆస్తులన్నీ రాసేస్తాను, ఇంకా చిన్న ఏమైనా ఉంటే అవి కూడా రాసిస్తాను, బంగారు తల్లులు లాంటి నా పిల్లలకి నేను చూసుకుంటాను, వాళ్ళకి చిన్న పాపకి ఇంకా పీజీ చదివించాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఘనంగా చేయాలి, ఆర్థిక స్తోమతలు కూడా కల్పించాలి, ఇవన్నీ నేను చూసుకుంటాను, నా బాధ్యత అది. ఆమెకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాను. ఈ ఒక్క ఇల్లు మాత్రం నేను ఇవ్వలేను, ఇస్తే మీరు కాలం చేస్తే నేను చెట్టు కిందకో పుట్ట కిందకో పోవాలి. ఈ స్థితిని మళ్ళీ ఇదివరకు ప్రవేశే కల్పించారు, ఈ స్థితి మళ్ళీ కల్పించవద్దని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సార్. అందుకే ఇల్లు తప్ప ఏది కావాలంటే అవన్నీ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మళ్ళీ మీ భార్య వాణితో కలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదు సార్, అది ఎలా వచ్చిందంటే 498A మా మధ్య ఆమె 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు సార్, ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అదే మీకేమైనా చెప్తూ డిస్కనెక్ట్ అయింది. నేను ఎప్పుడు ఈ విషయాలు ప్రజలకు తెలియజేయలేదు. నాకు విడాకులు ఇచ్చేయండి అన్నా కూడా ఆమె నన్ను కోరిన నేను ఇవ్వలేదు, మెసేజ్ కూడా పెట్టింది, అయినా నేను ఇవ్వలేదు. మొన్న ఇంటికి ట్రెస్పాస్ చేసిన తర్వాత 10వ తారీఖున నా మీద కంప్లైంట్ ఇచ్చారు, 498A భర్త మీద దువాడవాణి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, బాగుంది. అప్పుడు నేను ఏం చేశానంటే, మరి ఇప్పుడు ఆవిడకి శాశ్వతంగా ఉన్న కోరిక మరెందుకు తీర్చకూడదు, ఇప్పుడు ఇచ్చేద్దామని డివోర్స్ నోటీస్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ కోర్టు ప్రొసీజర్స్ కూడా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డివోర్స్ దిశకు వచ్చేసింది, 498 దిశకు వచ్చి ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయిపోయింది. ఈ దిశలో నేను దువాడవాణి కలిసినా జరగదు సార్, అయిపోయింది, ఆ చరిత్ర క్లోజ్. దువాడవానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తూ నా పిల్లల్ని మాత్రం నేనే చూసుకుంటాను, నా బాధ్యత. ఆ పిల్లలు బాగా చదువుకొని అయ్యే వరకు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ గారు, రాజకీయ నాయకుడుగా మీ దగ్గరికి ఇలాంటి పంచాయతీలు చాలా వచ్చుంటాయి. అలాంటి సందర్భంలో ఒక ప్రజాప్రతినిధిగా మీరు వాళ్ళని కలపడానికో లేదంటే ఆ సమస్యను పరిష్కారం చేయడానికో ప్రయత్నించి ఉండొచ్చు. లోకల్గా ఎమ్మెల్యేల దగ్గర కూడా ఈ పంచాయతీలు వస్తాయి నాకు తెలుసు. కానీ మీరు మాత్రం విడిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు, ఎందుకు సార్? నా దగ్గరికి మీరు అన్నట్టు కొన్ని వందల వేల మంది కుటుంబాలు నేను కలిపాను. వాళ్ళు విడిపోతారనుకుంటే కోర్టుకు పంపించేస్తాను, లాయర్ దగ్గర పంపించేస్తాను. విడిపోయింది నేను ఇప్పుడు చిన్నది కలిపేనే తప్ప. కలిపే దానిలో కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి అప్పులు బాధలు ఉంటే నేను డబ్బు ఇచ్చి మరీ కలిపాను, వాళ్ళ సమస్యలు తీసుకున్నారు. ఇలాంటివి కూడా చేశాను చాలా జీవితంలో. కానీ నా జీవితానికి వచ్చేటప్పటికి మాత్రం పరిస్థితి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సార్. ఇప్పుడు మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆమె నన్ను 498A వేసి విడాకులు కోరి చాలా సార్లు కోరిన తదుప అదే 10వ తారీఖున నా నోటీస్ కూడా వెళ్ళింది సార్. అంటే ఆమె కోరిక మేరకే డివోర్స్ నడుస్తుంది సార్. ఈ డివోర్స్ కి పిల్లలకి సంబంధం లేదని నేను క్లారిటీగా చెప్తున్నాను. పిల్లలకి నాదే బాధ్యత అని చెప్తున్నాను. అంటే శ్రీనివాస్ గారు, అంటే క్షమించడం కూడా పెద్ద సుగుణం కదా, అది మీలో లేదా లేదంటే మీ భార్య వాణిలో లేదా? సార్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే డంబెల్స్ ఒకసారి విసిరారు. ఒక చిన్న ఫ్లోర్ లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో తాళం వేసుకొని లాక్ పెట్టుకొని రాత్రి అంతా ఉంటాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళిపోతానని చెప్పాను. నన్ను సంస్థ కూడా అప్రతిష్ట పాలు చేసేసినారు.
నాకు అధిష్టానం దగ్గర కూడా అప్రతిష్ట పాటు చేసినారు. నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసేసింది వాడిని. ఇవన్నీ 4 గదుల మధ్య జరుగుంటే ఇబ్బంది లేకపోయింది. బహిరంగ పరచడం వల్ల ఈ నష్టం అంతా జరిగింది. ఇప్పుడు కలిసి ఉండడం జరుగుతుందా సార్? మీరే చెప్పండి సార్. కలిసి ఉన్న దీనికి సొల్యూషన్ వస్తుందా సార్? నా వల్ల తన వల్ల పిల్లలు ప్రశ్నించేటట్టు చేసిన ఆ ప్రశ్నలన్నీ నాకు సంతోషంగా ఉంటాయి. నా పిల్లలు నా రక్తం, నాకు సంతోషంగానే ఉంటాయి. కానీ ఆ పిల్లలకి బాధ్యతతో నేను వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత మాత్రం నాకుంది. నేను ఇచ్చిన ఆస్తులన్నీ గవర్నమెంట్ వాడుకోవచ్చు, పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను మాత్రం పిల్లల్ని చూసుకుంటానని తెలియజేస్తున్నాను. కలిసిన విధానానికి అయిపోయింది సార్, ఆ టైం దాటిపోయింది. 30 సంవత్సరాలు ఓపిక పెట్టాను విడిపోకూడదని. 30 ఏళ్లలో నేను ఎప్పుడు పబ్లిక్ లో చెప్పలేదు దువ్వాడ శ్రీనివాస్ గారు నేను చాలా గొప్పవాడు, ఉన్నతమైన వాడు, నా భార్య గొప్ప భార్య అనే చెప్పాను చాలా మీడియాలో. ఎందుకు చెప్పాను తెలుసా? కేవలం కుటుంబ పర్యాల కోసం గుండెల్లో బాధలు మోసుకుంటూనే చెప్పాను. టిక్కెట్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా నవ్వుకుంటూనే చెప్పాను. ఆమె పోటీ చేయండి, ఆమెకి నేనైతే ఏంటని చెప్పాను తప్ప అది ఎందుకు చెప్పానంటే మీరన్నట్టు కాంప్రమైజ్ కోసం, మీరన్నట్టు క్షమాపణలకు వస్తున్నాయి, మీరన్నట్టు తగ్గటం కోసం ఇంకేం చేయాలి సార్? ఏం బ్రతుకున్నాను సార్? హృదయ వేదనతో సంఘర్షణలతో నలిగిపోతూ వస్తున్నాను సార్. ఇంకేముంది సార్ నా దగ్గర? మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. దీనిపై ఏమంటారు? నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పిల్లలకు వచ్చిన లాభం ఏంటి, తనకు వచ్చిన లాభం ఏంటి సార్ చెప్పమని సార్. అంటే మీకు అర్థమైంది కదా సార్? ఆమె నాన్న అని పిల్లల చేత పిలిపించి నాన్నకు తలుపుంటే నాన్నని పిలుస్తుంటే తలుపులు తీయట్లేదు అని పిల్లల చేత తనకు ఇచ్చే కోణంలో ఫైట్ చేస్తుందా? లేదు నా కుటుంబాన్ని వదిలేసి ఇంకో మహిళతో ఉన్నాడన్న కోణంలో ఫైట్ చేస్తుందా? ఎమ్మెల్సీ తీసేసి నన్ను పార్టీని సస్పెండ్ చేయాలన్న కోణంలో ఫైట్ చేస్తుందా? అసలు తనకు కోణం లేదు సార్, ఆమె తనకు యాంగిల్ లేదు సార్, ఆమె ఒపీనియన్ లేదు సార్ అసలు. ఇంతే కాకుండా నువ్వు కళాశాలలో కానీ ఇంకెక్కడ కానీ మాదిరితో ఉండొచ్చు, తెక్కల్లో ఉండకూడదు అంటే అదే కోణం సార్. ఒక భార్య నువ్వు ఎవరితోనే ఉండు, ఈ ప్లేస్ లో ఉండకు అంటే ఏంటి సార్ అది? మరి పులస 27 కిలోమీటర్లు సార్, అక్కడ చేస్తే తప్పు కాదా సార్? ఇలా అనొచ్చా సార్? అసలు ఏం నడుస్తుంది సార్ కదా? అసలు ఏం కావాలి సార్ తనకి? నేను ఎమ్మెల్సీ ఉండడం కావాలా? నేను సస్పెండ్ అయిపోవడం కావాలా? నా పార్టీ సస్పెండ్ చేసేయడం కావాలా? ఈ రోజు అచ్చెన్నాయుడు నువ్వు సపోర్ట్ చేస్తావు, అచ్చెన్నాయుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడు, పోలీసు మద్దతు అంతా నీకు ఇస్తున్నారు. ఈరోజు జగన్కు ద్రోహం చేస్తావు, టికెట్ ఇస్తే జగన్ దేవుడు అన్నావు, తెలుగుదేశానికి ఓట్లు వేసావు, నువ్వు మీ నాన్న కలిసి. నా పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? నువ్వు వైసీపీ గురించి ఏ అర్హతతో మాట్లాడుతున్నావు, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? నువ్వు వైసీపీ చేసావా? ఏంటి సార్ ఇది? అంటే రాజకీయ కోణమా, కుటుంబ కోణమా? అసలు ఏంటి సార్ జరుగుతుంది? నాకు అర్థం కావట్లేదు. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా ఎక్కడ చూసినా మీకు సంబంధించిన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఆన్ చేస్తే మీకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ, ఆమె వాణి చేసిన వ్యాఖ్యలు, ఆమె దివ్యల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇవే మొత్తం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా, వివరణ ఏమైనా అడిగారా? పార్టీ పెద్దలు నాతో మాట్లాడారు సార్, కానీ ఇది కుటుంబ వ్యవహారం కదా సార్, ఏం చేయగలుగుతారు చెప్పండి? కుటుంబ వ్యవహారం కుటుంబ పరంగా సాల్వ్ అనుకుంటారు తప్ప పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయితే అది ఎలా అవుతాయి? అవ్వడం కష్టం కదా సార్ కుటుంబ వ్యవహారం. కానీ ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే అధికార పార్టీ మాత్రం ఇన్వాల్వ్ అవుతారు. మీరు అన్నట్టుగా కుటుంబ వ్యవహారమే, కానీ మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 4-5 సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆ మహా వ్యక్తి మమ్మల్ని కూర్చోబెట్టి మా కుటుంబం కోసం 5 సార్లు. ఓకే, మిమ్మల్ని వాణి గారిని కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాణిని కూర్చోబెట్టి మిమ్మల్ని మీ ఇద్దరిని కలపడానికి అయితే ప్రయత్నించారు. చాలా ప్రయత్నాలు చేశారు, చాలా. ఓకే, అందరూ ప్రయత్నాలు చేశారు. అధిష్టానం అంతా కూడా చాలా వినోదారంలో లేదు సార్. అంతే, టికెట్ ఇస్తే జగన్ అన్న, టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు తెలుగుదేశానికి చేశారో లేదో ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. నాకు వెంకటేశ్వర సపోర్ట్ చేశారో లేదో వచ్చేది. మరి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మీ అంచనా ఏంటి? పార్టీ మీకు అండగా ఉంటుందా, లేదంటే ఎపిసోడ్ రోజు రోజుకి వేడెక్కుతుంది కాబట్టి పార్టీ ఎలాంటి నిర్ణయం ఏమైనా తీసుకోవచ్చా? సార్ ఆమె కోరిక కుటుంబ పరంగా ఉందా,
రాజకీయ పరంగా ఉందా అది నాకు ముందు అర్థం కావట్లేదు. ఉమ్, ఒక్కొక్కసారి కుటుంబ పరంగా మాట్లాడుతుంది, అవును. ఒక్కొక్కసారి రాజకీయ పరంగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి మాధురి గురించి మాట్లాడుతుంది. ఉమ్, ఎప్పుడు మాట్లాడుతుందో దానికి అర్థం కాలేదు. ఆ కోరిక ఏంటో చెప్తే అది నాకు అర్థమవుతుందని నేను అంటున్నాను సార్. మీరు మాధురి సమస్య, ఉమ్, నేను పార్టీ సస్పెండ్ చేయడం సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి? నేను టెక్కల్ నుంచి వెళ్ళిపోవటం మీ సమస్య. టెక్కలు ఉండకూడదు అంటుంది, నేను టెక్కల్లో ఉండకూడదట, పక్క ఊళ్ళో ఉండొచ్చట. ఉమ్, ఏంటి ఈ విచిత్రమైన కోణం సార్? ఒక భార్య సార్ నేను మాధురితో ఉన్నాను అని తాను ఆరోపణ చేస్తుంది కదా. ఉమ్, నువ్వు మాధురితో తక్కువ ఉంది, టెక్కల్లో మాత్రం ఉండొద్దు అని ఏ భార్య ఈ భారతదేశంలో చెప్తారా సార్? ఉమ్, మీరు అర్థం చేసుకోండి సార్. అలా ఎవరైనా చెప్తారా సార్? అంటే ఏంటి ఉమ్, మళ్ళీ అంటే అంటే మళ్ళీ తప్పు చేయించడానిక, లేకపోతే మళ్ళీ కమిట్ చేయించడానిక? మా ఇద్దరు పేర్లు పెట్టి నేను నిజమే మాధురిని రాజకీయాల్లో తెచ్చి రాజకీయాల్లో మనకి పనికొస్తుందంటే నేను నమ్మాను కదా సార్. ఉమ్, నమ్మి మోసపోయాను కదా, టికెట్ పోగొట్టుకున్నాను. మళ్ళీ అదే పరిస్థితుల్లో నువ్వు పలాసంలో ఉండొచ్చు అంటే నేను నమ్మాను అనుకోండి, ఉమ్, అంటే మళ్ళీ నమ్మాలను ఏంటి? ఆ మనసుకి అర్థం ఏంటి? అనొచ్చా ఒక భార్య, ఒక స్త్రీ అలా అనొచ్చా? ఒక సగటు సాటి మహిళకి లేనిపోయిన అభండాలు వేసి ఆమె సూసైడ్ చేసుకునే విధానంగా అత్తవారు కన్నవారు వదిలేసి పసిపిల్లలతో నడి రోడ్డు మీద సాటి మహిళను పెట్టొచ్చా? ఇప్పుడు ఆ మహిళ 2 సూసైడ్లో చనిపోయి ఉంటే ఉమ్. నువ్వు నేను ఉంటాము, జైలుకి పోవు. ఏంటి సార్ ఇది? అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి ఆమె కూడా నిన్న ఒక కామెంట్ చేశారు. యాక్చువల్గా వాణి ప్రోద్బలంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఆమె ఇన్ఛార్జ్ పదవి సంపాదించడానికో ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికో నన్ను పావుగా వాడిందని. నిజంగా ఆమె ద్వారానే వచ్చారా రాజకీయాల్లో, కనెక్ట్ అయ్యారా, లేదంటే అంతకంటే ముందు మీకు ఆమెతో పరిచయం ఉందా? ఉన్నాడు రాజకీయాల్లోకి ఆ కుటుంబం తెచ్చి పలానా అమ్మాయి వస్తుందని చెప్పిందే వాణి నాతో. ఈ విషయం రాజకీయ కార్యకర్తలందరికీ తెలుసు, ఓకే. కేడరందరికీ తెలుసు. ఉమ్, ఆమె తెచ్చారు. తెచ్చి ఆ తెచ్చేదానిలో ఒక కోణం ఉంది. అదే ఆమెకి నాకు ఎప్పటికైనా సరే లింక్ చేసి ఆ టికెట్ కొట్టేద్దామని అవాస్ పాలిటిక్స్ ఉమ్, నిజంగా తెచ్చారు సార్. నిజంగానే అమ్మాయికి నాకు ఏదైనా సంబంధం ఉందనుకోండి సార్, ఏం చేయాలి సార్? ఉమ్, పూర్వాల్స్ మీద మాట్లాడుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, ప్రజలకు చెప్పటం, కార్యకర్తలకు చెప్పటం, పార్టీని అందించటం, అధిష్టానం అందించటం, రక్ష చేయటం, ఇది పరిష్కారం సార్? ఉమ్. మీరే ఆలోచించండి సార్. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు కూడా అన్నారు నేను దివ్యల మాధురితోనే ఉంటాను అని. అలాగే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తన భర్త తనకు దూరం పెట్టారని ఆమె కూడా నిన్న ఒక కామెంట్ చేశారు. అంటే ఆమెతోనే మీరు ఉంటానంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆమెకు అండగా ఉంటారా? భవిష్యత్తులో మీరిద్దరు ఒక్కటవుతారా? సార్ మా పరిస్థితి ఎలా వచ్చిందంటే, మా మిసెస్ తాళం వేసేసిన తర్వాత దువ్వాడ వాణి, నేను పలాసలో 1 year ఉన్న తర్వాత ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక చిన్న నిర్మాణం చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం గృహంలో ఉంటున్నప్పుడు నాకు భోజన సదుపాయాలు, ఐఫాక్ట్ ఇష్యూస్ అంటే టెక్కల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అవును సార్. అలాగే డబ్బు ఖర్చు పెడుతూ, అలాగే ఫోన్ కాల్స్ కూడా, కాల్ సెంటర్, ఇవన్నీ ఆమె ఇన్వాల్వ్ అయి దగ్గరుండి చూసుకుంటా నాకు భోజనాల ఏర్పాట్లు, సకల సదుపాయాలు చూసి ఆమె దగ్గర చేస్తారు. ఆ టైంలో నేను ఆమె తాలూకా సహాయాన్ని, పనుల్ని, డబ్బుని వాడుకున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు మా వల్ల నాశనం అయిపోయింది, మా వల్ల రోడ్డు ఇస్తుంది, మా వల్ల సూసైడ్ చేసుకుంది, మా వల్ల ప్రెస్ నుంచి రోడ్డు మీద ఉంది అంటారు సార్. ఎవరైనా ప్రజల ద్వారా చెప్పించండి సార్. నిర్దాక్షిణ్యంగా మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిన అమ్మాయి నడి రోడ్డు మీద వదిలేనా? చెప్పండి సార్. ఇప్పటి వరకు నేను పరామర్శకు కూడా వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఇప్పటికే నేను చాలా మంది తెలుస్తున్నారు, ఒకవైపు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది మీ కుటుంబం, ఈ రోజు యాక్సిడెంట్ లో మరణించాల్సిన అమ్మాయి బ్రతికి హాస్పిటల్లో ఉంటుంది, వెళ్ళేవాళ్ళు కూడా నన్ను అడుగుతుంది. ఏం చేయాలి చెప్పండి సార్. నాకు పుస్తకం కారు ప్రమాదంలో జరగరానికి జరుగుంటే ఈ ఎపిసోడ్ ఇంకా వేరే పీక్స్ కి వెళ్ళిపోయేది. జైలు సార్, అందరూ జైలు మొత్తం. పసిపిల్లలు, ఆమె 3 పసిపిల్లలు ఏమవుతారో తెలియదు. వాణి చేసిన ఈ దౌర్భాగ్యానికి వాణి సఫా, దువ్వాడ శ్రీనివాస్ సఫా, అందరూ సఫా. నిన్న అదృష్టం సార్, స్కోడా వెహికల్ 3 పల్టీలు కొట్టిన తర్వాత ఆమె ఆ కారులో బలూన్స్ ఓపెన్ అయిన తర్వాత 5 నిమిషాల్లో వచ్చి ఏ కారు అయితే తను గుద్దేసిందో వాళ్ళే వచ్చి రక్షించారు. వాళ్ళే వచ్చి కారులో నుంచి లోపలికి తీసుకుపోతే మా కారు పోయింది కానీ ఆమె రక్షించాలని వెంటనే రక్షించారు. వాళ్ళు వరిస్తావాలంట.
రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంత పెద్ద నేమ్ హాస్పిటల్లో హెడ్ ఇంజరీ అయింది తప్ప ఆ హెడ్ ఇంజరీ ఎలా ఉంటుందో తెలియదు. హెడ్ ఇంజరీ అనేది 6 నెలల్లో కూడా రియాక్షన్ ఇవ్వచ్చని డాక్టర్స్ చెప్తుంటారు. దాని మీద టెస్టింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. దెబ్బలైతే గాయాలైతే ఫ్రాక్చర్స్ అలాంటివి జరగలేదు సార్. అంటే ప్రమాదం నుంచి బయటపడింది సార్, డాక్టర్స్ చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడింది కాబట్టి సరిపోయింది సార్. ఇన్ని మాటలు మనం ఆడుకుంటున్నాం. లేకపోతే ఒక కుటుంబాన్ని నాశనం చేసేసి సంతోషం వాళ్ళకి కూడా ఎక్కువ ఉండేవాళ్ళం సార్. అది దువాడ వాణి అని దువాడ శ్రీనివాసరావు మా కుటుంబం వల్ల ఆమెకి పరిస్థితి ఏర్పడింది. చెప్పండి, మీరేం చెప్తే అది దువాడ శ్రీనివాస్ గారు, నేను అదే అడుగుతున్నా. మీరు మరి ఇంకా జన్మలో ఇంత చేసిన తర్వాత 498A తెర ముందుకు తెచ్చిన తర్వాత ఇంకా వాణితో నేను ఏ విధంగా కలుస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. ఓకే, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. మీ అభిప్రాయాన్ని నేను తప్పనను, రైట్ అనను. బట్ అట్ ది సేమ్ టైం దివ్యల మాధురితోనే నేను ఉంటాను, ఆమెతో ఉంటానని చెప్తున్నారు. అంటే త్వరలో ఆమెను ఏమైనా పెళ్లి చేసుకుంటారా? ఆమెకు ఒక జీవితాన్ని ఇస్తారా? లేదు, నాకు పెళ్లి అయింది, మాధురికి పెళ్లి అయింది. అవును, పెళ్లి చేసుకోవడం నేరం సార్. పెళ్లి అనేది జరగదు. అమ్మాయికి నాకు ఎలా అయితే నా సదుపాయాలు చూసి సహకరిస్తుందో నేను ఆమెకి డబ్బు పరంగా నేను చేయాల్సిన అవసరం లేదు సార్. అమ్మాయికి నా దగ్గర కన్నా ఆర్థిక పరంగా స్థితిమంతురాలు. ఆ అమ్మాయికి విశాఖపట్నంలో మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మంచి పెట్రోల్ బంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. కన్నవారి నుంచి అత్తవారి నుంచి కావాల్సిన ధనం ఉంది. నాకే 2-3 కోట్ల వరకు అప్పు ఇచ్చింది. నేను అమ్మాయికి ఇవ్వాల్సింది ఇవ్వడానికి దువ్వాల్సిన వాళ్ళకి ఏం లేదు. ఆఖరికి ఆస్తులన్నీ భార్యకు రాసేసి ఆఖరికి ఇంటి ఒక్కదాంతో మిగిలిపోయి మన అధికారం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు నా మైన్స్ కూడా కట్టేసినాడు. 4వ తారీఖు సాయంత్రం 30 కోట్ల రూపాయల నష్టం. ఆ నష్టాన్ని ఇప్పుడు భరిస్తూ ఎలా బయటపడాలని నేను ఆలోచిస్తున్నాను. ఏ వ్యాపారం చేసి ముందుకెళ్లాలని నేను అధికార పార్టీ కష్టాల నుంచి ఎలా ఎదుర్కోవాలని ఒకవైపు నేనున్నాను. నా దగ్గర ఏముందని సార్, ఏముందని మాది నేను చేయగలుగుతాను. ఒక మనిషిగా, తోటి మనిషిగా, ఒక సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం మేము. నా దగ్గరికి ఎంతో మంది కార్యకర్తలు కిందకు మీకు నేను చెప్పాను. భార్యాభర్తలు దెబ్బలాడుకుంటే, ఆర్థిక ఇబ్బందుల్లో దెబ్బలాడుకుంటే, కట్నాలు ఇవ్వలేదని దెబ్బలాడుకుంటే నేనే డబ్బులు ఇచ్చి వాళ్ళకి కలిపాను. అది నేను చెప్పకూడదు, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అలాగే మాధురికి కూడా మా వల్ల కుటుంబం వాళ్ళు నాశనం అయిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం నేను చేయవలసిన అవసరం ఆ అమ్మాయికి నేను చేయవలసిన అవసరం అమ్మాయికి లేదు. కానీ భరోసాగా ఉండవలసిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు నా కష్టంలో నిలబడిన కారణంగా ఇప్పుడు నేను భరోసాగా ఉంటే తప్పు ఏంటి అని నాకు అనిపిస్తుంది, నా మనస్సాక్షిగా. నాకు కానీ వివాహాలు వాటి వరకు నేను వెళ్ళలేదు. అవి చేసుకోవడానికి చట్టపరంగా నేరం. అంటే సహజీవనం చేస్తారా మరి మాధురి గారితో? మరి ఇలా కలిసి ఉండే వాళ్ళకి లీగల్ గా పదాలు కూడా ఉంటాయి సార్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే అమ్మాయి ఎప్పుడో చెప్పాల్సి వస్తుంది. నేను మీకు ఎందుకు అడిగానంటే కాదు దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను ఎలాంటి క్వశ్చన్లు మీకు ఎందుకు అడుగుతున్నానంటే మీకు న్యాయానికి పరంగా సంబంధించి కూడా మీకు అవగాహన ఉంది, నాకు తెలుసు. అందుకని అడుగుతున్నాను ఇలాంటివన్నీ. సార్ ఇప్పుడు నేను అమ్మాయితో ఉంటాం, అమ్మాయి నా దగ్గరికి రావటం ఇది సంఘపరంగా ఎథికల్ వాల్యూ కాదు, తప్పు. సంఘపరంగా ఇది అసభ్యకరమైంది, నేరమే. బట్ సుప్రీంకోర్టు జ్యుడిషియరీ పరంగా మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ అన్ అడల్టరీ లివింగ్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే పెళ్ళైన తర్వాత ఇద్దరు పెళ్ళైన భార్యాభర్తలు, ఒక మహిళ పెళ్ళయి ఒక జంటు కూడా పెళ్ళైన తర్వాత కలిసి ఉంటే నేరం కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇస్తూ సమాజ పరంగా మాత్రం మోరల్ గా మాత్రం ఇది తప్పవచ్చు అని కూడా సుప్రీంకోర్టు. ఇక్కడ మనం చేస్తున్న పనికి అసలు చట్ట ప్రకారం ఏంటి, సమాజం ప్రకారం ఏంటి అని ఆలోచిస్తే నేను చెప్పిన మాటలు వర్తిస్తాయి సార్. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది తప్పే. ఈ తప్పు నుంచి ఈ తప్పుని ఎందుకు చేయాల్సి వచ్చింది? పరిస్థితులు, మీకు ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితులు, ప్రభావాలు, ఇన్ని సమస్యల వల్ల వాటిని ఎదుర్కొనే రీతిలో, ముందుకెళ్లాల్సిన రీతిలో ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయాలు చేసుకోక తప్పదు. ఆ నిర్ణయాల్లో సంభవించినవి ఇవన్నీ అని నేను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళని నమ్మి పనిచేసినటువంటి 25 సంవత్సరాలు పనిచేసినటువంటి నేను, ఆ ప్రజలే ఇవన్నీ విషయాలు మా టెక్కల ప్రజలకు తెలుస్తారు. టెక్కల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ఎన్నికల ముందే తెలుసు, 2 ఏళ్ల ముందే తెలుసు. అయినా నన్ను మొన్న పోటీ చేస్తే నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు 70,000 ఓట్ల మెజారిటీ పైచిలుపుతో నేను గెలిచి వస్తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన
చెప్పారు. అవును. కానీ నా మీద 30,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నాకు 72,000 ఓట్లు వేసి అచ్చెన్నాయుడికి 70,000 ఓట్లు మెజార్టీ రాకుండా 30,000కి మాత్రమే కుదించినటువంటి టెక్కలి ప్రజల చరిత్ర సార్. ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఆ రకంగా నాకు న్యాయం చేశారు సార్. ఓడిపోవచ్చు. ఈ రాష్ట్రంలో అచ్చెన్నాయుడు లాంటి హోదా కలిగిన వాళ్ళందరూ 70,000, 80,000, 90,000తో గెలిచారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం 30,000తో గెలిచారు. దానికి కారణం టెక్కలి ప్రజల యొక్క తీర్పు సార్. అయితే దేవుని నేను పోయాను తప్ప నిజానికైతే నేను గెలిచిండేవాడిని. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో కొంత చెడు అభిప్రాయం మీపై వచ్చే అవకాశం ఉంది. అది సహజం ఎక్కడైనా. మళ్ళీ టెక్కలి ప్రజల మనసులను గెలుచుకోగలరా? మీరేం దాకలన్నారు ఇది రాజకీయంగా నా జీవితానికి పెద్ద మచ్చ అని. రేపొద్దున ప్రతిపక్షాలకి ఇది ఖచ్చితంగా ఒక అస్త్రమే, నో డౌట్. సార్ ఇది కుటుంబ కోణం ఇలా జరిగింది సార్. రాజకీయంగా నా జీవితాశమే ప్రజలతో పనిచేయడం, మమేకం అవటం, వారి సమస్యల పట్ల పోరాటం, ఉద్యమాలు చేయటం, ఇవన్నీ చేస్తూ జైలు కేసులు కూడా నేను అనుభవించిన ఉద్యమ నేపథ్యం నాది ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలంతో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర చేశాను సార్. నాకే పవర్ పాలిటిక్స్ మీద రాసుంటే అధికార పార్టీ దిక్కే పోయిండేవాడిని. అధికార పార్టీలో ఇప్పుడు ఉండలేదు. 18 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాను. జగనన్న దైవాన్ని 4 సంవత్సరాలే అధికారాన్ని చూశాను. మళ్ళీ ఇక్కడ అపోజిషన్ లో చూస్తున్నాను. అపోజిషన్ లో ఉండడం అంటే ప్రజల పక్షాన ఉండడం, అధికారంలో ఉండడం అంటే పవర్ పాలిటిక్స్ లో ఉండడం. నేను ప్రజల పక్షాన్ని ఉంటూ ఇంతకాలం చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో, ఈ టెక్కల్లో, ఈ జిల్లాలో నా అవసరమైన చోట్లన్నింటి దగ్గరలో కూడా దువ్వాడ శ్రీనివాస్ రాత్రనక పగలనక ప్రజల కోసం పని చేస్తాను. అది యథాస్థితి కొనసాగుతుంది. ఆ పరంపరలో ప్రజలు నేను చెప్పిన మాటలన్నీ నా గుండెల నుంచి విప్పి మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాటల్ని నన్ను ఎక్కించాలంటే అది అందరానికి ఎక్కించగలరు, తొక్కేయాలంటే అదే పట్టాలని కూడా ప్రజలు తొక్కేయగలరు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు దేవుళ్ళు. కాబట్టి ప్రజలతోనే ఉంటూ ప్రజాభిమానం చూరగొనడానికి మళ్ళీ నా ప్రయత్నాలన్నీ చేసుకుని ఈ వచ్చిన చెడ్డ పేరుని తుడిచిపెట్టుకునే విధంగా ప్రయత్నం చేసుకుంటాను. ప్రజలకు నచ్చజెప్పుకుంటాను, ప్రజలకు చెప్పుకుంటాను నా ఆవేదన. ప్రజలకు చెప్పడం ద్వారా మంచి జరుగుతుంది సార్. ప్రజలు ఎప్పుడు మంచి చేయగలరు సార్. అందుకే నేను చెప్పాను, రావణులు నచ్చిన వారు ఉన్నారు, రాముడిని నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే ప్రజలంటే సార్. ప్రజలకున్న విలువ ఈ భూమి మీద ఎవరికి ఉండదు సార్. కాబట్టే రావణుడికి రావణ బ్రహ్మ ఉన్నారు సార్. రాముడి కంటే గొప్ప సార్ రావణ బ్రహ్మ. అదే ప్రజల ముందు మనం విలువలు కట్టుబడి పని చేయటం, విలువలతో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఉండాలి సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేయాలి మీరే చెప్పండి సార్. నా పరిస్థితులన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు సార్. మనిషి, మహానటుడు, నాకు తెలిసి కారణ జన్ముడు, ఒక దైవ స్వరూపం. నేను అతన్ని అభిమానిస్తాను, నేను అభిమాని. అందుకే ఈ మాటలు చెప్తాను. అలాంటి రామారావు గారు ఆఖరి జీవితంలో లక్ష్మీపార్వతి గారిని చేసుకుంటే అందరూ విమర్శించారు. దానికి ఏ పరిస్థితులు ఆయనకి ఆ పని చేయాల్సి వచ్చిందో? ఆయన వివాహం చేసుకున్నాడంటే ఆయన వ్యక్తిగత అవసరాల కోసమా, లేకపోతే ఏదో శారీరక సంబంధాల కోసం చేసుకున్నట్ట? గతి లేని పరిస్థితులు ఆయనకి ఆ స్థితికి తెచ్చాయని అర్థం చేసుకోవాలి సార్ మనం. దానికి ప్రజలు చూశారు సార్. ఆ సందర్భాన్ని కూడా రామారావు గారిని చూశారు కదా ప్రజలందరూ. అంటే రామారావు గారిని నేను ఇక్కడ ఎందుకు తెస్తున్నానంటే, దైవ సమానంలో రామారావు గారిని అంతటి పెద్ద వాళ్ళకే తప్పలేదు సార్ ఈ పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు ఎంత సార్, ఏ స్థాయి సార్ నాకు. మా లాంటి వాళ్ళు ఏం కాయగలం సార్? ఈ పరిస్థితులు ఎలా అధిగమించగలం సార్? ఇప్పటికే సంఘర్షణలో ఉన్నాను సార్. ఒకవైపు వీళ్ళు, ఒకవైపు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం, ఒకవైపు నా ఇంటి మీదకి దాడి, ఒకవైపు ప్రజలు 5 రోజులుగా ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సమస్యల పట్ల మాట్లాడలేకపోతున్నాను, ఒకవైపు సంఘర్షణలో నలిగిపోతున్నాను సార్. నేను కూడా డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఒక రకంగా నాకు కూడా ఇది ఆత్మహత్య సదృశ్యం సార్. ఇన్ని మాటలు పడి, ఇన్ని బాధలు పడే తప్పు బదులు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంటది. కానీ నేను రాటు తేరిపోయిన గుండె సార్ నాది. తిరిగి 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 ఎన్నో సమస్యలు చూసి రాటు తేరిన గుండెగా మిగిలిపోయి నేను ఈరోజు ధైర్యంగానే ఉన్నాను సార్. అన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను సార్. జీవితంలో, శ్రేష్ఠ జీవితంలో ప్రజల మధ్య కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటాను సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు, మీతో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక ప్రశ్న ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళపైన మీరు చాలా కామెంట్స్ చేశారు.
ఆ సందర్భంలో హిందూ సాంప్రదాయం ఏకపత్ని ఒత్తిడు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చోటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్పై మీరు అలా మాట్లాడగలరా? మీకు ఆ అర్హత ఉందా? సార్ నేను అపోజిషన్ లో ఉండేటప్పుడు సాధారణంగా ప్రశ్నిస్తాం సార్. అందులో నా తత్వం ఏంటంటే ప్రశ్నించే తత్వం. ఎవరు నాకు అవినీతి లేదు, లంచాలు లేవు, అక్రమాలు లేవు, భూ కబ్జాలు లేవు. కాబట్టి మొండి ధైర్యం ఉంటుంది సార్. సాధారణంగా సైనికులను ఎవరికి చేరుస్తుందంటే నిజాయితీ వస్తుంది. సో ఈ లక్షణాల వల్ల నేను చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాను. నా ప్రశ్న ఏంటంటే, మొదటి విడాకులు ఇచ్చి రెండవ భార్యగా వేణు దేశాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు రెండవ భార్య ఉంటుండగానే మూడవ భార్యకి గర్భం చేశారని వేణు దేశాయ్ గారు ఒకసారి కామెంట్ చేశారు సార్. ఆమె విమర్శించినప్పుడు మీ భార్య రెండో భార్య ఇలా అంటున్నారు, మీరు దీనికి స్పందించండి అని నేను అడిగాను సార్. స్పందించవలసిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. స్పందించాలా స్పందించకూడదు అన్నది ఆయన వ్యక్తిగతం. కానీ ఒక వ్యక్తిగా పర్సనల్ గా నేను ఆ మాట ఆయన ప్రశ్నించడం నిజమే. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అసలు ఈ భార్యలు, ఈ వ్యవహారాలు ఇది ఎందుకు వస్తాయి, ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసాయో. మనకు రామారావు గారి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటాం. ఆయనకి ఎటువంటి పరిస్థితులు దారితీసి ఆ స్థితికి వచ్చాయో, నా పరిస్థితులు ఇప్పుడు ఎలాగంటే పవన్ కళ్యాణ్ పై అప్పుడు అలా వ్యాఖ్యలు చేయటం తప్పుగా చేశానని ఏమైనా పడుతున్నారా? చేసి ఉండకూడదన్న భావనలు ఏమైనా ఉన్నారా? నాకు వచ్చిన పరిస్థితుల్లో నేను కలిసి ఉండాలనుకున్న వాణితో కలిసి ఉండలేని పరిస్థితులు చూస్తుంటే, ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఏ మనిషికైనా ఇలాంటి పరిస్థితులు సంభవించక తప్పదా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ గారు, మీరు పొలిటికల్గా చాలా సీనియర్ పొలిటీషియన్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మీకంటూ ఒక హిస్టరీ ఉంది. బట్ ఈ వివాదం ఒక సవ్యమైన దిశలో ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కొంత మీరు ఒత్తిడికి గురవుతున్న మీ విలువైన సమయం 10 TV కేటాయించారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో తాజా పరిణామాలు ఎపిసోడ్పై 10 TV స్పెషల్ ఇంటర్వ్యూ.